నమస్కారాలు. అస్సలాము అలైకుం. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన ఈ జెండా కింద చేసుకుంటే ఒక్కసారి మన మనసంతా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎంచేతంటే ఇది ఈ జెండా మన యొక్క గౌరవం, మన యొక్క బలం, మనం సమిష్టిగా ఉంటాకి ఒక చిహ్నం ఈ జెండా. మరి 78 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి మరి ఈ దేశాన్ని రక్షించిన మహానుభావుల్ని ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి. దేశ స్వాతంత్రం రక్షించడంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి పోరాటం చేశారు. ఆ రోజు ఎవరైతే మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కానీ, మరి ఎంతో మంది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి ఈ స్వాతంత్రాన్ని సంపాదించడానికి కృషి చేసిన మహానుభావులు ఉన్నారు. అటువంటి వారిలో మరి అష్ఫాకుల్లా ఖాన్ గారు కానీ, జాన్ అబ్దుల్ గఫార్, సరిహద్దు గాంధీ అంటారు వారు కానీ, అలాగే రఫీ మహమ్మద్ కిద్వాయ్, లేదా అలాంటి మహానుభావులంతా కూడా మరి గాంధీ గారితో, నెహ్రూ గారితో వారందరితో కలిసి ప్రయాణం చేసి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాడు. అటువంటి స్వాతంత్రాన్ని మరి మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. మనం స్వేచ్ఛగా ఉన్నాం. స్వేచ్ఛ అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనం తీసుకుని పోరాటం చేసి తీసుకునేదని ఆ మహానుభావులు నిరూపించారు ఆ రోజున. అదే స్ఫూర్తిని మనం తీసుకుని మనకు మనంగా గొప్పగా ఈ సమాజంలో ఎదగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏదైతే ఈవేళ మనకి స్వాతంత్రం వచ్చిందో రేపు భవిష్యత్తులో మనం ఎవరు కూడా కులమతాలుగా విడిపోకుండా, ప్రాంతాల వారీగా విడిపోకుండా మన చేతిలో ఉండే వేళ్ళు ఎలా అయితే కలిసి ఉంటాయో అదే మాదిరిగా కలిసిమెలిసి ఉంటేనే మన దేశానికి బలం, మనందరికీ గౌరవం. ఆ విధంగా అందరూ కూడా కలిసిమెలిసి ప్రాంతాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ప్రయాణం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.